విద్యార్థిని వర్షిణి మృతి కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. లెక్చరర్ల వేధింపుల వల్లే వర్షిణి చనిపోయిందన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వర్షిణి మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడానికి తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణమా అన్న కోణంలో సైతం పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. క్లాస్ కు కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు వర్షిణిని 2 గంటల పాటు బయట నిలబెట్టారని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను నెలసరి సమస్యతో బాధపడుతున్నానని వర్షిణి చెప్పినా అందరి ముందు అవమానించారని చెబుతున్నారు. ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళ డాడీకి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిందంట వర్షిని. అయితే కాలేజ్కి వచ్చే వరకు లేట్ అయింది. మా మధుర మ్యామ్ ఇంగ్లీష్ చెప్తుంది. ఆమె ఉండి అడిగింది, ఎందుకు లేట్ వచ్చినావు నువ్వు, ఏమైందంటే ఆమె చెప్పింది, వర్షిని నాకు పీరియడ్స్ ఉన్నాయి మ్యామ్ అందుకే లేట్ అయిపోయిందంటే ఆమె రూడ్గా మాట్లాడింది కొంచెం. ఇట్లా ఏదమ్మా చూపి అని అంటే అట్లా ఎట్లా చూపిస్తారు సార్. అయితే తనకి ఏమనిపించిందో ఏమో నిన్నైతే ఇంటికి అందరి ముంగల అడిగేసరికి ఇంటికి వెళ్ళి హెడ్ఏక్ వస్తుందని పండుకునేదంట పెళ్ళికి. కానీ మధుర మ్యామ్ చాలా స్ట్రిక్ట్, కానీ తను అట్లా అనడం తప్పు. తను బి ఒక లేడీ, అలా అనొద్దు కదా సార్ ఎవరికైనా. పాపం వర్షిని అయితే బాధ అనిపిస్తుంది. అక్కడ దాకా వెళ్ళలేరు, అక్కడి వరకు వెళ్ళలేము ఎవ్వరు. ఎందుకంటే మార్క్స్ భయం అని, టీసీ భయం అని ఏదో ఒకటి భయపెట్టేసిండ్రు. ఏదన్నా అంటే కాలేజ్ నుంచి ఇంటికి ఫోన్ చేయడము, లేదు మీ పాప రావట్లేదు, లేదు మీ పాప చదవట్లేదు, ఇట్లా భయపెడతారు సార్. లెక్చరర్ల మానసిక వేధింపుల వల్లే వర్షిణి కుంగిపోయిందని, అదే ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైందని పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. నేనే ఫోన్ చేసి మీకు చెప్తాను సార్. డిపార్ట్మెంటల్ పరంగా మేము యాక్షన్ తీసుకుంటాము. కాకపోతే వాళ్ళిద్దరు మధుర మ్యామ్ ఏమో ఎందుకు లేట్ అయిందంటే మా ఫాదర్కి ఫీవర్ వచ్చింది, నాకు ఇట్లా పీరియడ్ ప్రాబ్లం ఉంది అని అంటే మధుర మ్యామ్ అంటదంట, నీకేనా వచ్చింది మాకు లేదు, మాకు కాదా చెక్ చేయాలనా అని అన్నదంట. అలా మాట్లాడిందంట. ఇక దానికి ఆమె ఎక్కువ స్ట్రెస్ అయింది, బాగా ఏడ్చిందంట. కాలేజ్లో బాగా ఏడ్చి ఎగ్జామ్ రాసినాక ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏమైంది బేటా అని అంటే ఇట్లా అయింది మమ్మీ అని చెప్పింది. సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, రేపటికి లాస్ట్ ఎగ్జామ్ కదా, నేను సాయంత్రం వచ్చి 4 వరకు మీ కాలేజ్లో ఉంటాను నేను రేపు అని చెప్పిన అని చెప్పింది. మమ్మీ నాకు తలనొస్తుంది అని అన్నది. అంటే ఆగు ట్యాబ్లెట్ వేస్తాను అన్న. లేదు మమ్మీ నాతో అయితే లేదు, ఎక్కువ నొస్తుంది అని అన్నది. మా బాబుని ఆటో దిమ్మని పంపించిన. అప్పటి వరకు దాని అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. స్కానింగ్ తీసిరు, సిటీ స్కానింగ్ తీసిన తర్వాత బ్లడ్ క్లాట్ అయింది. ఎప్పుడన్నా పడ్డదా అని అడిగారు. అంటే లేదు ఎప్పుడు పడలేదు, తను హెల్తీగా ఉంటుంది ఎప్పుడు. అంటే ఏమన్నా అయిందంటే కాలేజ్లో ఇట్లా అయింది అని చెప్పాను. కాలేజ్ ఇట్లా అయిందంటే ఆమె అదే మైండ్లో పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ అయింది, దానివల్లనే ఇట్లా అయింది ఆమెకి అని అంటున్నారు.